పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. న్యూఢిల్లీ శాస్త్రి భవన్ లో బొగ్గు మరియు గనుల శాఖ కార్యాలయంలో తెలంగాణ నుండి నూతనంగా బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగాపురం కిషన్ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు దంపల్ సూర్యనారాయణ గుప్తా మరదపురం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ నాడు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ వీరయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. పెద్దలు, పిల్లలు ఇందులో పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడుగు గ్రామంలో ఉన్న మసీదులలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లిం సోదరులు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భక్తి విశ్వాసాలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అశోక్ నగర్, బూడిదగడ్డ, బస్తీ మార్కెట్ ఏరియా వంటి మసీదులలో సామూహిక ప్రార్థన చేశారు.